ఉమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరమ తండ్రి పిల్లలారా, మీ అందరికీ ఈ మధ్యాహ్న కాల సమయంలో వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు వెచ్చగానైనను చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని తెలియక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గుపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. పద్మాసు ద్వీపంలో యోహాను గారు పరవశుడై దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. మానవుని యొక్క స్థితిని చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు వెచ్చగానైనను లేవు, చల్లగానైనను లేవు. నువ్వు వెచ్చగానైనను ఉండక చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నీ నోట నుండి నేను థు అని ఊస్తూ ఉన్నాను. అంటే మానవుని యొక్క స్థితి దేవునికి ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంది. దేవుని విషయంలో స్పష్టమైనటువంటి అవగాహన లేదు మానవుడికి. ఏది పడితే అది చేయటం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటం, ఏది పడితే అది తినటం, ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే అది తీసుకుని వెళ్ళటం మానవుని యొక్క అలవాటుగా మారిపోయింది. కనుక మానవుడు ఎలాగుండాలి? తాను సృష్టించుకున్నది తన సేవ చేయటం కోసం, తను సృష్టించుకున్నది తన యొక్క పని చేయటం కోసం. అయితే మానవుడు సృష్టికర్త యొక్క పనిని మానివేసి తన సొంత పనులను కలిగి ఉన్నాడు. అందుకే ఆయన అంటాడనమాట, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానే ఉంటే దేవునితో నన్ను ఉండు, లేదా దయ్యంతో నన్ను ఉండు. ఒకవేళ నువ్వు దేవునితో ఉంటే మాత్రానికి నీ క్రియలు దేవుని క్రియలై ఉండాలి. నీ క్రియలు శ్రేష్టంగా ఉండాలి. నువ్వు చేసేది ప్రజలు మెచ్చాలి. నువ్వు చేసేది దేవునికి ఇష్టమై ఉండాలి. నువ్వు చేసేది దేవునికి అనుకూలంగా ఉండాలి. నువ్వు చేసేది దేవునికి ప్రేమతో చేయాలి. నువ్వు అలాగ ఎప్పుడైతే చేస్తావో, నువ్వు అలాగా ఎప్పుడైతే ఉంటావో అప్పుడే అది నీకు రక్షణగా ఉంటుంది. అందుకని ఆయన అంటున్నాడు అన్నమాట, నువ్వు చల్లగానే ఉంటే మేలే, వెచ్చగానే ఉన్నా కానీ మేలే, కానీ నులివెచ్చగా ఉన్నావు కనుక నా నోట నుండి నిన్ను నేను ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను అంటాడు. చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అందుకే కింద అంటాడు, నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, ఇవన్నీ నీకు తెలియట్లేదు అని చెప్తున్నాడు. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నానని చెప్పేసి అహంభావం. ప్రియులారా, ఎంత అహంభావపూరితమైనటువంటి స్థితిలోనికి మానవుడు దిగజారిపోయాడంటే, మానవుడు మరి దేవుణ్ణి ఎదిరించేటువంటి శక్తిలోనికి వచ్చాడు. చెప్పేది దేవుని పేరు, చేసేది సైతాను పనులు. చెప్పేది దేవుని యొక్క మాటలు, చేసేది దేవుని యొక్క సాతాను యొక్క క్రియలు. అందుకని అంటాడనమాట, నువ్వు అటు ఇటు కాకుండా 2 పడవల మీద కాళ్ళేస్తే చస్తావు అని చెబుతున్నాడు. కాబట్టి నువ్వు వెచ్చగా ఉన్నాయనను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నా నోట నుండి నిన్ను ఉమ్మివే ఉద్దేశిస్తున్నానని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి.
ఉంటే దేవునితో నన్ను ఉండండి, లేకపోతే దయ్యపు క్రియలైనా చేయండి. ఒకవేళ దయ్యపు క్రియలు చేస్తే దేవునితోని సంబంధం ఉండదు. దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే నువ్వు సాతాను యొక్క క్రియలను విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టినప్పుడే దేవుడు నిన్ను హత్తుకుంటాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి నువ్వు అలాగ ఉండాలని, నీ కుటుంబం ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తండ్రి మాటలు దీవించునుగాక. ఆమేన్.